చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్. దాదాపుగా పూర్తయిన రాజాసాబ్, ఇక రేపో మాపో కంప్లీట్ అయ్యే ఫౌజీ తర్వాత ప్రభాస్ నెక్స్ట్ మూవీ ఏంటని తెగ డిస్కస్ చేసుకుంటున్నారు ఆడియన్స్. స్పిరిట్ ఉంటుందని కొంతమంది, కాదు సలార్ అని మరికొంతమంది అంటున్నారు. మరి ఈ రెండిట్లో ఫస్ట్ స్టార్ట్ అయ్యే సినిమా ఏది? సమ్మర్ వెకేషన్ కోసం 1 మంత్ రెస్ట్ మోడ్ లోకి వెళ్లిన ప్రభాస్ ఇటలీ నుంచి తిరిగొచ్చారు. దీంతో ప్రభాస్ లైనప్ లో ఉన్న సినిమాలపై ఫోకస్ పెట్టారంతా. ఇందులో డైరెక్టర్ మారుతితో చేస్తున్న రాజాసాబ్ సినిమా ఫైనల్ స్టేజ్ కు రాగా పోస్ట్ ప్రొడక్షన్, సీజీ వర్క్ తో పాటు ప్రభాస్ షూట్ బ్యాలెన్స్ సహా డబ్బింగ్ వర్క్ కంప్లీట్ చేయాల్సింది. ఈ పనులు పూర్తయితే రాజాసాబ్ నుంచి వచ్చే టీజర్ రిలీజ్ డేట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్. రాజాసాబ్ తర్వాత ప్రభాస్ లైనప్ లో ఉన్న సినిమా ఫౌజీ. పిరియాడికల్ లవ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ హను రాఘవపూడి. ఇటలీ వెకేషన్ కి వెళ్లే ముందు వరకు బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేసిన ప్రభాస్ త్వరలోనే ఈ సినిమా సెట్స్ లో జాయిన్ కాబోతున్నారు. ప్రభాస్ కు జోడీగా ఇమాన్వి నటిస్తోన్న ఈ సినిమాని 600 కోట్ల భారీ బడ్జెట్ తో మైత్రి నిర్మాతలు ప్రొడ్యూస్ చేస్తున్నారు. భారీ స్టార్ క్యాస్ట్ నటిస్తోన్న ఈ సినిమా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ కు వచ్చిందని, త్వరలోనే ఫౌజీకి ప్రభాస్ ప్యాకప్ చెప్పేస్తారనే న్యూస్ కూడా వైరల్ అవుతోంది. ఫౌజీ సినిమా తర్వాత ప్రభాస్ లైనప్ లో ఉన్న సినిమా స్పిరిట్. డైరెక్టర్ సందీప్ రెడ్డి తెరకెక్కించే ఈ సినిమాలో ఫస్ట్ టైం పోలీస్ గా నటించబోతున్నారు ప్రభాస్. అక్టోబర్ లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుందని, అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను కంప్లీట్ చేసి ప్రభాస్ కోసం వెయిట్ చేస్తున్నారు డైరెక్టర్ సందీప్. అయితే స్పిరిట్ సినిమా కంటే ముందు సలార్ 2 సినిమా పట్టాలెక్కబోతోందని, అది కూడా ఈ మంత్ ఎండింగ్ లోనే ప్రభాస్ సలార్ 2 సెట్స్ లో జాయిన్ అవుతారనే న్యూస్ గట్టిగా వినిపిస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే డైరెక్టర్ నీల్ నుంచి అప్డేట్ రావాలంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.